దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియా దేవుని ప్రియులరా, ప్రభు పేరట మీ అందరికీ వందనాలు. మరణాత బాగున్నారా? మీ అందరూ బాగున్నారని తలంచుచు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులరా, ఈ సమయంలో దేవుని వాక్యము నిమిత్తము మనము ప్రార్థన కలిగే ముందు ఈరోజు అంశం గర్దించుట, గర్దింపుకు లోబడుట, ఈ రెండిటిని మనం ఆలోచన కలిగి వాక్యములోకి ముందుకు సాగిపోదాం. అందు నిమిత్తం ప్రార్థన. వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలబడి ఉండుట నేను చూచితిని. జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడిను. ప్రభు అంటే ఒక్కొచ్చును ఆ గ్రంథముల యందు రాయుబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పు. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం వినాలి. ఎందుకంటే దేవుడు నీతో నాతో మాట్లాడుచున్న ఈ వారముగా ఉండవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే ఆయన వాక్యము మనకు ఆధార వాక్యము అనేక రీతిలుగా మనకు బలమును చేకూర్చేదిగా కనబడుచున్నది. అయితే మనము ఈ రోజున మాట్లాడుచున్న మాటలను దేవుడు అందించున్న ఈ అందింపును మాటలు మరొకసారి చదవము ఒకసారి మరొకసారి 12వ అధ్యాయము మొదటి నుంచి 20:12. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలవబడి ఉండుట నేను చూచితిని. అప్పుడు గ్రంథములు ఇప్పబడెను మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము ఇప్పబడెను.
రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చెప్పున మృతులు దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రభునందు ప్రియా దేవుని బిడలారా, నిద్రించిన వారందరికీ ఒక తీర్పు రాబోతుంది. అంటే నిద్రించిన వారు మంచివారే కదా, కానీ వారి లోకములో చేసిన క్రియలకు తీర్పును పొందవలసిన వారై ఉన్నారు. గనుక ఈ సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నాడు. ఎలాగూ మాట్లాడుచున్నాడు, ఎందుకు మాట్లాడుచున్నాడు అని మనం గమనిస్తూ ఉంటే ప్రియులరా, ఈ సమయంలో దేవుడు తీర్పు అనే మాటను ఎందుకు చెప్తున్నాడంటే, ప్రతి మనిషి కూడా మరణించిన వాడుకును సజీవుడిగా ఉండిన వాడుకును తీర్పు. ఎందుకు తీర్పు అంటే, నీవు దేవుని గర్దింపుకు లోబడలేదు, దేవుని శక్తికి లోబడలేదు, దేవుని ఉద్దేశానికి లోబడలేదు, దేవుని క్రియలకు లోబడలేదు, దేవుని ఆలోచనకు లోబడలేదు, దేవుని యొక్క ఆలోచనతో పాటు నడవటానికి ప్రయత్నం చేయలేదు. అందుకాబట్టి దేవుడు తన గర్దింపును, తన ఉద్దేశమును నీ ముందు పెడుచున్నప్పుడు ఎటువంటి రెస్పాన్స్ నీ దగ్గర నుంచి ఆయనకి అందకపోవట కారణం ఏంటంటే, నువ్వు సాతానికి లోబడటం, సాతాని క్రియలకు లోబడటం, సాతానికి లోబడి జీవించటం, దాని క్రియలే స్వర్గమని ఆలోచించి బ్రతకటం. అందుకే దేవుడు గద్దింపుతో పాటు ఆలోచింప చేయటానికి ఇస్తున్నాడు అవకాశం. అందుకే గర్దింపును లోబరుచుకునుట లేదా గర్దింపుకు లోబడుట. గర్దింపు ప్రశ్న లోబడకపోతే జరుగుచున్న తీర్పు ఎలాంటి వారికంటే, మరణించిన వారుకును సజీవులకును. అంటే ఈ లోకం మరణించక ముందు నాకు తీర్పు ఉంటుంది, నేను తీర్పులోకి వెళ్లకుండా ఈరోజు ఈ లోకములోనే ఈ దేహముతో ఈ ఆత్మ, నాలో ఉన్న ఆత్మను శుద్ధిపరచుకుని నాలో అన్న ఆత్మకును ఒక మార్గము చూపించే రీతిలో నువ్వు ఉండాలని ఆలోచిస్తే ఖచ్చితంగా నువ్వు తీర్పులోకి వెళ్ళవు. సజీవ గుంపులోకి అనగా దేవుని గుంపులోకి నువ్వు చేరగలుగుతావు. 13వ వచనములో సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకమును వాటి వశమునందున్న మృతుల అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చెప్పున ప్రభునందు ప్రియులారా. అంటే ఇక్కడ సముద్రము, నీటి ద్వారా చనిపోయిన వారు, నీటి ద్వారా మరి ఆత్మను శరీరమును కోల్పోయిన వారు, ఆత్మను వేరువైన వారు, ఇది ఎంతమంది అయితే నీటిలో వారి ఆత్మలను అనగా ప్రాణములు నీటిలో ఉన్నాయో వీరి ఆత్మలను సముద్రములోని ఒక రకంగా గమనించాలి. భూమి మీద దాగి ఉన్న మనుషులు సాతానుగాడు లోబరుచుకోలేడు. ప్రకృతిలో దాగబడిన ఆత్మలను సాతానుగాడు లోబరుచుకోలేడు. ఎందుకంటే దేవునికి ప్రకృతి, దేవునికి లోబడిన ప్రకృతి. అలాగే నీటిలో ఉన్న సముద్రంలో ఉన్న ఆత్మలు కూడా సాతానుగాడు లోబరుచుకోలేడు. ఎందుకంటే అది దేవుని చేత నియమించబడిన ప్రకృతి. ఇందులో ఉన్న ఆత్మలన్నీ కూడా ఎవరి స్వాధీనములు అంటే వారి స్వాధీనములు ఉన్నాయి. నీటి స్వాధీనములో, ప్రకృతి స్వాధీనములో, భూమి స్వాధీనములో ఉంటే సాతాను చేతుకు చిక్కలేవు. ఎందుకంటే శరీర ద్వారాగా నువ్వు జీవిస్తున్నప్పుడే నిన్ను శోధించటకును, తన వైపుకు తిప్పుకోటకును, తనలో కలిపేసుకుని సాతానుగాడు ప్రవర్తిస్తున్నాడు. అందుకనే ఇక్కడ ఏమంది, సముద్రము తనలో ఉన్న ఆత్మలను దేవునికి అప్పగించును అన్నాడు. అంటే ఈ ఆత్మలన్నీ దేవుని వైపు చేరినప్పుడు వాటి కొంత ఊపిరి పీల్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎలాగంటే దేవుడు తన తీర్పు కాలంలో వాటికి కొంచెం కొంచెం విడుదల కలిగజేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇలాగా కొందరు సముద్రం ఎక్కువగా ఆనాడు పూర్వకాలంలో సముద్ర ప్రయాణాలు ఎక్కువ ఉండేవి. ఓడలు, పడవలు ఇటు మీదే ప్రయాణం చేసేవారు. ఇప్పుడంటే మరి మనుషులు అనుకూలంగా బట్టి ప్రయాణాలు కొనసాగుతూనే ఉన్నాయి. నీటి మీద కూడా బ్రిడ్జిలు వేయబడుతున్నాయి, చక్కగా ప్రయాణం సాగిస్తున్నారు. ప్రియులరా, అంతకుముందు జరిగిన మరణించిన ఆత్మలు ఏతున్నాయో అవి దేవుని చేతుకు అప్పగించబడుతున్నాయి. అంటే ఈ సాతాను చేతుకు అప్పగించిన ఆత్మలు ఇవి, వీటికి సంతోషమును కలిగజేసే సమయము. అయితే 14వ వచనం చదువుతున్నప్పుడు
మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడును. ఈ అగ్నిగుండము రెండవ మరణం. అంటే వారు సముద్రంలో ఉన్న ఆత్మలు కూడా రక్షించనకుండా వారి మూర్ఖత్వంతో కొందరు నీటి మీద ప్రయాణం చేస్తూ ఉంటారు, మరణానికి ఎదురెళ్తూ ఉంటారు. ఇలాంటి వారి ఆత్మలను దేవుడు క్షమించకుండా అగ్నిలో పడవేస్తాడంట. నిజమే కదండి. ఎలకరా లోతురా అంటాం, మాకు తెలుసు అంటాడు. ప్రియులారా, చిన్న కథ మీకు చెప్పాలి. ఏమండి, ఒక నది విపరీతంగా కొట్టుకొస్తుంది ప్రియులారా. ఆ నదిలో ఒక టేకు దొంగ వలె పెద్ద దొంగ కొట్టుకొస్తుందని పైన గట్టు మీద యవనస్తుడు చూసి ఈ దొంగని నేను ఏదో రకంగా తెచ్చుకుంటే కొంచెం ధనం సంపాదించుకొచ్చిన ఆశపడి అతడు నదిలోకి దూకుతాడు. ప్రియులారా, ముందుకు వెళ్ళాడు నదిని. ఆ యొక్క దొంగ దగ్గర దాకా అనుకున్నాడు, దొంగను పట్టుకున్నాడు. ప్రియులారా, పట్టుకుని ముందుకు వెళ్ళిపోతున్నాడు. పైన ఉన్నవాడు అంటున్నాడు, ఇంకొకడు ఉన్నాడు పైన. ఇద్దరు వచ్చారు, ఒకడు దూకాడు. పైన ఉన్నవాడు, రే రారా అంటే, వస్తున్నాను రా, నేను రాలేకపోతున్నాను. యారా అంటే, ఇది నన్ను పట్టుకుందిరా, నేను దాన్ని పట్టుకోలేదు, ఇది నన్ను పట్టుకుందిరా అన్నాడు. ప్రియులారా, అది పట్టుకున్నది ఏంటి అంటే ముసలి. అది చూడటానికి పెద్దగా ఉన్న ఆశపడి దిగాడు, కానీ అది రావాలనుకున్నాడు, విడిపించుకోవాలనుకున్నాడు, కానీ విడిపించలేని పరిస్థితి. ఇవాళ సాతానుగాడు కూడా అదే. మీకు ఇంపుగా కనపడి ప్రతిదీ కూడా చాలా గొప్పగా కనపడేది కూడా చూపించడానికి ప్రయత్నం చేస్తా. తీరా వెళ్ళిన తర్వాత వాడు అంటుకుని బొబ్బులు కొమ్మ మనం తింటాం, పిల్లలు గోడ కంటిస్తే అది అలాగే ఉండిపోతుంది. అలాగని అయస్కాంతం అతుక్కున్నట్టు అతికించేసుకుంటాడు వాడు. వాడిని విడిపించుకోవటం చాలా కష్టం. అందుకే అన్నారు ప్రభు, దీపముండగానే ఇల్లు చక్క పెట్టుకో, దేవుని ఆత్మ నీతో ఉన్నంతసేపు గద్దింపుకు లోబడు. నీవు గద్దింపుకు లోబడినప్పుడు నువ్వు సరిచేయబడుతున్నావు అనేది దేవుని ఉద్దేశం. ప్రియులరా, అలాగే 15 వచనం చదువుతున్నప్పుడు, ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనపడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. చూసారా, అంటే జీవ గ్రంథం మనిషికి ఉంది. మానవ జన్మకు మాత్రం ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథం ఏంటంటే నీ పేరులో నమోదు చేసుకోవటం. ఇవాళ మనం జనాభా లెక్కల్లో మన జీవితము, మన కుటుంబం ఫలానని మనం నమోదు చేసుకుంటాం. కానీ ఇది దానికంటే విలువైనది. ఇది ఎప్పుడు కూడా సెరగనిది, నీ పేరు కొట్టివేయబడినది, చాలా విలువైనది. ఇటువంటి దాంట్లో అసలైన దాంట్లో పేరు ఉన్నాదో లేదో తడుముకోలేకపోతున్నాం. అసలు ఉన్నా లేదో తెలియదు, నీకే తెలీదు. నేను క్రైస్తవుని అనుకుంటాం, మంచిదే, దేవునికి మహిమ కలుగును గాక. అయితే క్రైస్తవుడు కూడా ఆ జీవ గ్రంథంలో పేరు ఉండట్లా. నేను బాప్తిజం తీసుకున్నానండి, నేను నిత్యము దేవుని సన్నిధికి వెళ్తానండి, కానీ జీవ గ్రంథములో నీ పేరుందో లేదో నువ్వు గమనించలేని పరిస్థితి. గమనించాలి. ఈరోజు జీవ గ్రంథములో నీ పేరుందో లేదో. అది ఎలాగంటే ఆత్మను పరిశాలన చేసుకోవాలి. ఆత్మను పరిశాలన చేసుకున్నప్పుడు ఆ జీవ గ్రంథములో నీ పేరుందో లేదో, ఆ జీవ గ్రంథములో దేవుని యొక్క గర్తింపు లోబడిన వాక్యములు లోబడి జీవిస్తే ఖచ్చితంగా నీ పేరు నువ్వు రాసుకోపోయినా దేవదూతలు రాస్తారు. ఎందుకంటే నువ్వు దేవుని ఆత్మకు లోబడ్డావు, దేవుని గర్తింపుకు లోబడ్డావు. గర్తింపుతో పాటు గర్తింపుని జీవితాన్ని సరిచేసుకున్నావు. కాబట్టి అబ్బాయి ఇతడు దేవుని కుమారుడిగా మారబోతున్నాడు అనేది పేరు రాస్తాను. చాలామంది మొదలు పేరు రాయించుకుంటారు. నేను జీవ గ్రంథంలో నా పేరు ఉన్నదని అనుకునే వరకు ప్రార్థన చేస్తారు. తర్వాత ప్రార్థన కాస్తే ఏమైపోతుంది, ఏదో లోక సంబంధమైన స్వాదన వస్తుంది. ఆ పేరు మాత్రము ఎవరైతే రాశారో వారి చేత కొట్టేయమంటారు. ఎందుకంటే ఈ లోకము కొంత స్థాయిని పెంచుకోవాలని, అబద్ధ జీవితం ఉంటేనే తప్ప ఈ రోజుల్లో బతకలేమని, అబద్ధ జీవితం లేకపోతే ఈ లోకంలో గొప్ప పేరు రాదని ఆశ చూపించినప్పుడు అంటాడు ఒకడు వచ్చి, నువ్వేమి లేదు, ఆ పేరు తప్పించుకో, ఈ లోకంలో మహా ధనవంతుడు చేస్తానంటాడు. అయితే ముందు చేయమంటాడు, నిజంగా చేసేస్తాడు ధనవంతుడిని, నువ్వు ధనవంతుడు అయిపోతావు. కానీ ఈ లోకంలో ధనం మాత్రమే ఉంటుంది. ఆ లోకంలో నీ పేరే కాదు, నీ యొక్క ఉనికిని కూడా ఉండకుండా కొట్టివేస్తున్నాడు దేవుడు. ఏది కావాలి? బంగారమును
నువ్వు కొనుక్కుంటున్నావు, కానీ అక్కడ కొనుక్కోగల బంగారమే నీ స్వాధీనం. బంగారంతో నువ్వు నీ పాదాల కింద త్రొక్కేస్తావు, నీ బంగారు రోడ్డు మీద నడుస్తావు నువ్వు. అటువంటి ఆశీర్వాదము సమయంలో నువ్వు కోల్పోతున్నావు కుమారుడా, కుమార్తె. దేవుని తీర్పు కాలము ఎవరైనా కానీ, అందుకే భూగర్భంలోను ప్రకృతి గర్భములోను నీటి గర్భములో ఉన్న ప్రతి ఆత్మ దేవునికి అప్పగించబడుతుంది. అప్పుడు దేవుడు దానికి తీర్పు తీర్చి ఎక్కడికి పంపించాలో అక్కడ పంపిస్తాడు. కాబట్టి ప్రతి వారు కూడా ఈ దినము గ్రహించవలసిన విషయాలు కొన్ని. గద్దింపుకు లోబడట, గద్దింపుకు లోబడి ఈ జీవితమును సరిచేసుకుని జీవ గ్రంథములో నీ పేరుందో లేదో ఒకసారి సరి చేసుకోమని పరిశుద్ధాత్మ దేవుడి దినమున నీతోనూ మనందరితోనూ మాట్లాడగల కృపను పరిశుద్ధాత్మ దేవుడు అందించి ఆయన రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దయగల దేవా, ప్రేమగల మా తండ్రి, నీ కొందనాలు నాయన. నీ జీవ గ్రంథంలో మా పేర్లు ఉన్నాయో లేదో ఒకసారి మేము గ్రహించి నీ తలంపును, నీ ఆశీర్వాదమును మాకు తోడుగా ఉంచమని, నీ ఆత్మ నడిపింపు దయచేయమని ప్రాధేయపడుచున్నాం ప్రభా. యేసయ్యా, మా దేశ ప్రజలే కాదు, ప్రపంచ ప్రజలు 900 కోట్ల ప్రజలు అందరూ నీ ఆత్మతో నింపబడిన వారే. కానీ నీ గద్దింపుకు లోబడకుండా ఉన్నవారే కొందరు ప్రభా. వారందరినీ సరిచేసి నీ రాజ్య వారసులుగా చేయమని అడుగుచున్నాను. నా దేశ ప్రజలు 29 రాష్ట్రాలు, 150 కోట్ల ప్రజలు ప్రభా, ఈ ప్రజలందరూ నీ వైపుకి తిప్పి నీ మహిమతో నింపి నీ రాకడకును జీవ గ్రంథముల వారి పేర్లను నేను నమోదు చేసుకునే భాగ్యమును అందించుమని తండ్రి, సమయంలో అలుపుడిని అయోగుడిని మరణాత ప్రార్థన సన్నిధి నుండి ప్రార్థన చేయుచుండగా నా ప్రార్థన అంగీకరించి మహిమ పొందమని ఆత్మరూపుడు రక్షణకర్త అయిన దేవదేవుని నామములో మృతులైన నా వారు బ్రతుకుతురు అని సెలవిచ్చిన నీ మాటను సజీవ గుంపులో ఉంచుటకును నీ మహిమతో నింపమని త్వరగా పెళ్ళుకుమారుగా రానయున్న యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి బ్రతిమాలుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప, త్రియేక దేవుని సహాయము, పరిశుద్ధాత్మ అన్యోన్య జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండి యేసుక్రీస్తు యొక్క శిలువ రక్తంలో కడగబడి ఆయన రాజ్యముకి ఎత్తబడుదుముగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాత.